ఇక ఈ యుద్ధంలో భీష్మ, ద్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు వాడితే భీమ, దుర్యోధనులు గదను, ధర్మరాజు శల్యుడు శూలాన్ని వాడారు. ఇవి కాక కత్తులు, బాకులు మొదలైన చాలా రకాల ఆయుధాలను కూడా ఉపయోగించారు. కౌరవ సైన్యం తరపున సర్వ సైన్యాధిపత్యం వహించమని భీష్ముడిని దుర్యోధనుడు అభ్యర్థిస్తాడు. భీష్ముడు అంగీకరించి కర్ణుడు అసలు యోధుడే కాదంటూ అవమానిస్తాడు. చివరకు కర్ణుడు భీష్ముడు ఉన్నంత వరకు తాను యుద్ధరంగంలోకి రానని శపథం చేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దుర్యోధనుడు భీష్ముడిని సర్వ సైన్యాధిపతిగా అభిషేకిస్తాడు. కౌరవ సైన్యంలో ద్రోణుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమర్ది జయద్రథుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు.